వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం డెమోక్రసీని కూల్ చేశారు, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటున్నారు. ఎవరు? టీఆర్ఎస్ అడగండి, వెళ్ళి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి. స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ నే స్పీకర్ అనౌన్స్ చేశారు, మీరు సభలో కూడా ప్రస్తావించారు అసలు అని. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పారు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినారు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలల్లో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం, పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.